అరెస్టు చేయాలని అనుకోవడం ఇది చాలా హేయమైన చర్య. ఇది తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్టు, తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిచినట్టు. కాబట్టి ఈ యొక్క అరెస్టు తోటి, ఈ యొక్క విధానంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు, ఈ రెండు పార్టీలు మూల్యం చెల్లించుకుంటాయి. మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ సమాజం ఆక్రోశానికి గురవుతారు. వెంటనే బేషరతుగా అరెస్టుని ఆపాలి. అలాగే ఏదైతే కోర్టులో ఉన్నది, కోర్టులో ఉన్న సమాచారాన్ని, కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి, కోర్టులో ఉన్న కేసుని కూడా పట్టించుకోకుండా ఒక దుర్మార్గంగా మొత్తం స్టేట్ పోలీసులు, కేంద్రంలో ఎలాంటి సంబంధం లేకుండా మొత్తం స్టేట్ పోలీసులు ఇక్కడ మోహరించడం ఇది దుర్మార్గమైన చర్య. ఇది దీంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా త్వరలోనే బీజేపీకి పోతానని ఒక హామీతోటే ఈ యొక్క కుట్ర జరుగుతున్నదని మా యొక్క ఆరోపణ. ఖచ్చితంగా ఇది నిజం అవుతున్నది. ఎందుకంటే మోడీ వస్తే ఆయన స్వాగతం పలుకుతుండు, మోడీని పెద్దన్నగా స్వీకరిస్తున్నాడు. ఈయన బీజేపీతో ఒక కొలిక్లై, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, తెలంగాణ ద్రోహులే, తెలంగాణకు పట్టిన చీడ పురుగులే. వీళ్ళ ఇద్దరి పీడ వదిలించుకోవాలని ఈ సమాజాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి కవిత గారి అరెస్టు తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్టు, తెలంగాణ ఉద్యమకారులను కించపరిచినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయపరంగా మీరు ఎట్లా ముందు వెళ్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. న్యాయపరంగా ఎట్లా వెళ్తారు? ఇది కోర్టులో ఉన్న కేసు. చాలా విషయాలు ఒకప్పుడు ఈమె సాక్షిగా తీసుకున్నారు కవితక్క గారిని, ఇప్పుడు నిందితురాలుగా అంటున్నారు. అంటే ఒక దుర్మార్గ కుట్రలు వల్లి లేనిపోని కేసులు పెట్టి లేనిపోని అబద్ధాలతోటి ఒక దుర్మార్గంగా అరెస్టు చేయాలని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీరికి అండగా ఇప్పుడు ఇది నడుస్తున్నది. కాబట్టి కవితక్క గారిని కనుక అరెస్టు చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం ఎప్పటికీ ఈ చీకటి రోజుగా గుర్తిస్తుంది. తెలంగాణ సమాజం వదిలిపెట్టదు. ఈ ఇద్దరి బండారాన్ని బయటపడుతుంది. రేపు ఎన్నికల్లో ఈ యొక్క అంశాన్ని దీన్నే మేము ప్రజలకు తీసుకుపోతాం. ఒక దుర్మార్గంగా అర్ధరాత్రి ఒక మహిళా నాయకురాల్ని అరెస్టు చేయడం ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కవిత గారి అరెస్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీగా చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మోడీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవాళ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లో ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకుపోతారు. అక్కడ నుంచి ఢిల్లీకి తరలిస్తారు. విస్తారా ఫ్లైట్లో 8 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి గాను ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక పోలీస్ బృందం మొత్తం 8 మంది అధికారులతో పాటు 2 విట్నెస్లు, 2 మహిళా అధికారులు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం పూర్తిగా 11-12 మందితో వచ్చినటువంటి అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేశవరావుతో పాటు ఇతర పార్టీ ముఖ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కవిత అరెస్టును పూర్తిగా అప్రజాస్వామికమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆమె బయటికి చేతి చూపిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆమె ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి పోలీసు వాహనంలోనే కవిత గారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా ఎటువంటి డిసిషన్ రాకముందే కేవలం కుట్రపూరితంగా ఇవాళ ఏదైతే జరుగుతుందో ఈ వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికం. కవిత అరెస్టు పూర్తిగా దేనికి కూడా గైడ్లైన్స్ను పాటించలేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను పాటించలేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ఎక్కడా కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఆమెకు ట్రాన్స్జెండర్ నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ చేయకుండా ఒక అప్రజాస్వామికంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరెస్ట్ ఏదో తీవ్ర స్థాయిలో దీన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు విచారణ కొనసాగుతున్నా కానీ మరోవైపు ఇట్లాంటి అరెస్టు చేస్తూ ఈడీ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. భవిష్యత్తు కార్యాచరణ కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అరెస్టు మాత్రం పూర్తి స్థాయిలో
స్థాయిలో అరెస్టు సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆమెను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి అభిమానులు కార్యకర్తలు మాత్రం భారీగా ఇక్కడికి చేరుకొని కవితకు సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు భారీగా ఇక్కడికి చేరుకొని ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అరెస్టుకు సంబంధించి ఎక్కడ గైడ్ లైన్స్ పాటించలేదు. గైడ్ లైన్స్ పాటించకుండా అరెస్టుకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ప్రాసెస్ను ఫాలో కాలేదు. ఇవాళ మోడీ చేస్తున్నటువంటి విధానాలు పూర్తిగా అప్రజాస్వామికంగా అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాలుగా మోడీ చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లో అప్రజాస్వామికం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణకు ముందుకు వెళ్తాం. ఎవరిని దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని కూడా అప్రోచ్ కాకుండా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ద్వారానే ముందుకు వెళ్తాం. ప్రజాక్షేత్రంలో ఇది చేస్తున్నటువంటి పనులను కూడా ఎండగడతామని చెప్తున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తూ ఉంది.